ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, కేవలం పెద్దవాళ్లలో మాత్రమే కాదు, చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఒబెసిటీకి సంబంధించి ఒజెంపిక్ కానీ, మౌంజారో కానీ, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అయిన జెబౌండ్ కానీ వాడుతూ వచ్చారు. అఫ్ కోర్స్ జెబౌండ్ ఇంకా ఇండియాలో ప్రవేశపెట్టలేదు, కానీ మౌంజారో మాత్రం రికార్డ్ సేల్స్ సాధించింది. అయితే ఇక్కడ చాలా మందికి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ యాక్చువల్ గా ఇవేమీ ఒబెసిటీకి సంబంధించిన మందులు కాదు, డయాబెటీస్ కి సంబంధించిన మందులు. అయితే డయాబెటీస్ తో పాటు ఒబెసిటీని కూడా తగ్గిస్తూ ఉండడంతో చాలా మంది కేవలం ఒబెసిటీకే వాడుతున్నారు. దీని సైడ్ ఎఫెక్ట్స్ పై చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. కొంతమంది రీసెర్చర్స్ మాత్రం ఇది కేవలం డయాబెటీస్ కి మాత్రమే వాడాలి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని ఇప్పటికే వార్న్ చేస్తూ ఉన్నారు. కానీ వాటెవర్, ఒబెసిటీ కూడా తగ్గుతుంది, మాలో మేము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూడట్లేదు కాబట్టి మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైన్, జెబౌండ్ ని పక్కన పెట్టేస్తే, బికాస్ ఇండియాకి ఇంకా రాలేదు, జెబౌండ్ ని పక్కన పెట్టేస్తే మొన్నటిదాకా ఒజెంపిక్, ఇప్పుడు మౌంజారో సేల్స్ రాకెట్ లా దూసుకుపోతున్నాయి. ఇండియాలో మౌంజారో సేల్స్ 100 crores కి చేరిందట. ఈ మార్చిలోనే మౌంజారో ఫస్ట్ టైం ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో నంబర్ 1 టాప్ సెల్లింగ్ డ్రగ్స్ లో మౌంజారో టాప్ ప్లేస్ లో ఉందట. ఈ విషయం ఆ కంపెనీయే తెలియజేసింది. సో ఈ సేల్స్ మెటబాలిక్ హెల్త్ ట్రీట్మెంట్స్ కి, లేకపోతే వెయిట్ లాస్ కి ఇండియా ఇస్తున్న ప్రియారిటీ ఏంటో, పెరుగుతున్న ఒబెసిటీ కేసెస్ ఎలా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతోంది.